అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే వైసీపీలో కొంతమంది పోరంబోకు నా కొడుకులు ఉన్నారు. చిల్లర నా కొడుకులు, దేనికి పనికిరాని పోరంబోకు నా కొడుకులు, 5 పైసలకు కూడా పనికిరాని పోరంబోకు నా కొడుకులు వైసీపీలో వీడియోలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అందులో పంచ ప్రభాకర్ అని ఉన్నాడు, పోరంబోకు నా కొడుకు వాడొకడో. చింత ప్రదీప్ అని ఉన్నాడు, పోరంబోకు నా కొడుకు వాడొకడో. మహేష్ రెడ్డి శాలం అని వాడొకడు ఉన్నాడు, వాడు పోరంబోకు నా కొడుకు వాడొకడో. వీళ్ళందరూ దేనికి పనికిరాని చిల్లర నా కొడుకులు. ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచి ప్రభాకర్ అనే వ్యక్తి ఈ రోజున తన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోలన్నీ డిలీట్ చేసుకున్నాడు. మీకు సైల్ ఇక్కడ పెడతాను, అది కావాలి చూడండి. అన్ని వీడియోలు, మొత్తం వీడియోలు డిలీట్ చేసేసాడు, ఒక్కటి కూడా ఉంచలా. మరి ఇంత భయపడే వ్యక్తివి నువ్వు, పంచి ప్రభాకర్, ఇంత భయపడే వ్యక్తివి నువ్వు ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడావు? ఎందుకు ఇన్ని దుర్భాషలాడావు? ఎందుకు మహిళల గురించి ఇంత నీచంగా మాట్లాడావు? మగాడిలా ఉండాలా? మగోడు మాటలు మాట్లాడితే ఆ మాటల మీద నిలబడి ఉండాలా? ఇలా భయపడి వీడియోలు డిలీట్ చేసుకోవటం, వీడియోలు డిలీట్ చేస్తే నేను తప్పించుకుంటాను, నన్ను ఇంకెవరు ఏమి చేయరని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు చేసిన కామెంట్లు కానీ, నువ్వు మాట్లాడిన మాటలు కానీ ఎక్కడికో పోవు. పంచి ప్రభాకర్ వెంటాడతాయి నిన్ను, నీ మీద కేసులున్నాయి, నిన్ను ఖచ్చితంగా ఇండియాకి రప్పిస్తాం. నేను ఈ వీడియో సందర్భంగా నేను కోరుకున్నాను. నిజంగా వాడు ఇక్కడ లేడు, ఇక్కడే ఉంటే మేమే చూసుకునేవాళ్ళం. కానీ వాడు ఇక్కడ లేడు. కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, సిబిఎన్ గారికి, లోకేష్ గారికి చెప్తున్నా, ఆ పంచి ప్రభాకర్ అనే గాడిని ఇండియాకి పిలిపించండి. వాడి మీద కేసులున్నాయి, రీఓపెన్ చేయించండి, ఎంట పడండి. మీరు తలుసుకుంటే, మన ప్రభుత్వం తలుసుకుంటే వాడు ఎక్కడున్నా కానీ ఇండియాకి రావచ్చు, రంపించు. వాడిని ఇండియాకి తీసుకురావాలి. వాడి మాట్లాడిన మాటలో అలాంటి మాటలు మాట్లాడేవాడు. వాడి మీద అలాంటి కేసులున్నాయి. చాలా నీచమైన మాటలు మాట్లాడారు, నీచమైన భాష మాట్లాడారు. పంచ ప్రభాకర్ అనేవాడు. చింత ప్రదీప్ అని ఒకడున్నాడు, వాడు చిల్లరగా మాట్లాడతాడు. వాడు ఇంకొకడున్నాడు, మహేష్ చాలమ్మ రెడ్డి అని ఒకడున్నాడు. వీడు ఆడవాళ్ళ మీద వీడియోలు చేసుకునే బతికి కుక్క. ఆడవాళ్ళ మీద, వాళ్ళ శీలాల మీద వీడియోలు చేసుకునే బతికి ఒక పోరంబోకు నా కొడుకు. వీడు గురించి నేను కూడా మాట్లాడతానని నేను అనుకోను అసలు నిజంగా. కానీ ఇప్పుడు కానీ ఇన్ని రోజులు నేను మాట్లాడలేదు వీడి గురించి. ఎందుకు అనవసరంగా ఇది హైలైట్ చేయడం అని చెప్పి నేను మాట్లాడాల. చిల్లర నా కొడుకు వీడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. ఓడిపోయిన తర్వాత ఏదో మాట్లాడుతున్నాడు, ఇది భారీ డైలాగ్ కొడుతున్నాడు చూడండి. ఈ శ్రేణులే ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏం రాబో మనందరం ఓట్లు వేసి ఎటు పోయి ఏం జరుగుతుంది అనే విధంగా మాట్లాడుకుంటాం. ఊడేసి ఉంటారా నీకు ఓట్ల? నీ అయ్యా నీ అబ్బాయి ఊడురా నీకు వేసేది ఓట్ల? మీకు ఊడి కూడా వేస్తారా ఓట్ల? చిల్లర నా కొడక. కానీ ఏం జరిగినా కూడా ఓటం అనేది అంగీకరించాలి. అంగీకరించకపోతే ఇంకేం బేగతావు నువ్వేం బేగతావు? అంగీకరించే తీరాలి. ఇంకెప్పుడు అధికారం అనేది మీ చేతులకు కూడా రాదు, మీ దరిదాపులకు కూడా రాదు. గుర్తుపెట్టుకో కొడక, నిన్ను వదిలేదే లేదు చెప్తున్నా. మహేష్ రెడ్డి శాలం కొడక, నిన్ను వదిలేదే లేదు. ఎక్కడున్నా కానీ నేను పట్టకొస్తాను గ్యారెంటీగా, ఖచ్చితంగా నిన్ను వదిలేదిలే. కూటమి కొత్తగా ఏర్పడుతున్న ప్రభుత్వానికి అయితే మనం శుభాకాంక్షలు చెప్పాలి. వాళ్ళు బాగా పనిచేయాలని కోరుకుందాం. నువ్వేంద్రా మాకు చెప్పేది? మాకు తెలుసు నువ్వేంది మాకు చెప్పేది. లావడాలా మాట్లాడుతుంటే మనం మాత్రం దాన్ని క్వశ్చన్ చేయాలి. ఇంతకు మించి మనం చేసేది కూడా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో 2 నీతి వాక్యాలు ఎప్పటిలాగా చెప్తా ఉన్నాడు, ఏదో అన్నాడంట ఇందాక పవన్ కళ్యాణ్. ఇలా పవన్ కళ్యాణ్ గారి వివేక వచనంతో మాట్లాడే ఈ భాష తగ్గించుకోవాలి. ఈ భాష ఏదైతే ఉందో, మీరు మాట్లాడుతున్న భాష ఏదైతే ఉందో అది తగ్గించుకోవాలి. ఇదే కానీ మర్యాద లేకుండా మాట్లాడితే ఇప్పుడు ఇన్ని రోజులు అధికారం మా చేతిలో లేదు, ఇప్పుడు అధికారం మా చేతిలో ఉంది. నీ మీ వెంట పడతాం, ఊరికి వదిలిపెట్టాం. మర్యాదగా మాట్లాడాలి, మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి. నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు గారు అని స్పందించాలి, గారు అని మాట్లాడాలి.
ఏకవచనంతో పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబుని మాట్లాడితే కొడక నీ ఎక్కడున్నా కానీ నీ ఎంట పడతావు అని చెప్తున్నా. మహేష్ రెడ్డి శాలం నీ గురించి చెప్తున్నా. నీ వీడియోలు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడి చాలా వీడియోలు అన్ని బయటికి తీస్తాం. ఎంట పడతాం, కేసులు పెడతాం, బొక్కలో దోస్తాం. వీడు చిల్లర మాటలు, మహిళల మీద వీడియోలు చేసుకుని, వాళ్ళ చీలల మీద వీడియోలు చేసుకుని పోరంబోకున్న కొడుకు వీడు. వెంట ఓరికి వదలను నిన్ను కానీ, ఆ పంచ ప్రభాకర్ కానీ, చింత ప్రదీప్ వాడలు కానీ ఎవరిని కానీ ఓరికి వదిలే ప్రసక్తి లేదు. గుర్తుపెట్టుకో, మాటలు మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి. అనేది ప్రభుత్వం కక్ష సాధింపు కోసం కాదు. కక్ష సాధింపు అది వదులు, నిన్ను మాత్రం ఖచ్చితంగా వెంటాడతాం. మీ నలుగురు ఉన్నారు, మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా వెంటాడతాం. మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేది లేదు. మీరు తప్పు అయిపోయిందా క్షమించమని పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టుకుంటే మిమ్మల్ని క్షమిస్తాం. లేదంటే మీరు మాట్లాడిన మాటలు చట్టపరంగా ఏ శిక్షలు ఎత్తుకుంటే ఆ శిక్షలకి మీరు అర్హులు. ఖచ్చితంగా వెంట పడతాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మహేష్ రెడ్డి చాలం, అలాగే చింత ప్రదీప్, అలాగే పంచి ప్రభాకర్, మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇలాంటి పోరబోకు మాటలు, మర్యాద లేకుండా పవన్ కళ్యాణ్ గారి మీద మర్యాద లేకుండా మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు. ఇన్ని రోజులు ఊరుకోలా, ఇలాగే మాట్లాడాం. ఇక మీదట ఓపికగా ఉండే ఈ ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా వెంటాడతాం, ఖచ్చితంగా చేస్తాం, చేయాల్సినవన్నీ చేస్తాం. మర్యాదగా మాట్లాడాలి మాట్లాడేటప్పుడు. జై హింద్.